ఓకే, తెలంగాణ సమాజం ఒప్పుకోదు, తెలంగాణ నిరుద్యోగులు మొత్తం కూడా ఒప్పుకోదు. షూర్ వెంకట్ నాయక్ గారు, బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నవన్నీ కూడా విన్నారు. ముఖ్యంగా అసలు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు మీరు. 2.5 ఏళ్లలో ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చారంటున్నారు. అండ్ మేము ఆల్రెడీ చివరిలో మేము ఇచ్చిన నోటిఫికేషన్లు కానీ అవన్నీ వాటికి ఉద్యోగాలు ఇచ్చి ఆ క్రెడిట్ అంతా చోరీ చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏమిటి మీ క్లారిఫికేషన్ ఏమిటి? సార్, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఎస్ సార్. మెట్రో చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, మరి ఓపెనింగ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే అయిపోతుంది కదా. అంటే నేను లాజికల్ గా అడిగితే లాజికల్ గా ఇన్ని అడగొచ్చు. సార్, నేను ఒక మాట చాలా ధైర్యంగా చెప్పగలుగుతాం. మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు జంబో డిఎస్ చేస్తా అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు వద్దు మా ప్రభుత్వంలో మొట్టమొదటిగా మేము అదే చేసుకుంటాం అని చెప్పారు కదా. మరి 10 సంవత్సరాల పాటు ఒక్క డిఎస్ కూడా ఎందుకు వెళ్ళలేదు? మరి లాస్ట్ లిటుకు అని చెప్పి 5,000 పోస్టులను వాళ్ళు ఇచ్చేస్తే కేవలం 1-2 నెలల పరిమితిలోనే ఇంకా 6,000 పోస్టులు దాన్ని యాడ్ చేసి 11,064 పోస్టులను భర్తీ చేసినాం మేము కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా. విద్యాలయాలన్నీ దాదాపు వేల విద్యాలయాలన్నీ ఏది ప్రైమరీ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ బీసీలు పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యాలయాలన్నీ మూతపడిపోతే వాటిని మళ్ళీ పునర్జీవం పోసినాం కదా. ఒక సస్టైనబుల్ వేల పోస్టులను భర్తీ చేసినాం కదా. మీరు కనీసం 10 సంవత్సరాల కాల పరిమితిలో ఒక్క గ్రూప్ నిర్వహించలేదు కదా. మేము నిర్వహించినాం కదా. మా ప్రభుత్వంలో కదా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది. మీరు కేవలం మేము ఇచ్చా అంటే ఏది ఉప ఎన్నికలు వచ్చినప్పుడు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మీరు ఏది నోటిఫికేషన్ గురి చేసిన సందర్భాల నుంచి కేవలం ఏది హైకోర్టులలో మిగతా చోట్ల ఇష్యూస్ నడుస్తున్న ప్రతి వాటిని వెంకట్ నాయక్ గారు ఒక విషయం అడగనా? ఒక విషయం చెప్తాను చూడండి. మొన్న పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రోడ్లపైకి వచ్చారు. చాలా విపరీతంగా యూత్ అంతా కూడా పిడికిలు బిగిస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదే ఎత్తి చూపుతూ ఉన్నాయి. సార్, ఒకటి నేనేమంటున్నా రమణ గారు, అది యువక యొక్క హక్కు సార్. అడుగుతారు, అడగడానికి ఏ రోజు కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని ఏది అవహేళన చేయలేదు, దాన్ని పక్కదారి పట్టలేదు. ఈ రోజు వీళ్ళు ఏం చేసి సార్, దిల్సు నగర్ నుంచి మొదలు పెడితే హయత్ నగర్ వరకు కేవలం వాళ్ళ ఫ్లెక్సీలు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ మాజీ కార్పొరేటర్లు, కావాల్సిన కార్పొరేటర్లు, కాబోయే కార్పొరేటర్లు వాళ్ళందరినీ హంగామా చేయడం కోసం, వాళ్ళ గెలుపులో భాగస్వామ్యం అవడం కోసం కేవలం ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ అంత రాజకీయ నిరుద్యోగులు కలిసి చేసిన ప్రయత్నం సార్ ఇది. ఆ మొత్తం వేదికల మీద మీరు చూడండి, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు. నేను ఎక్కడి నుంచి వచ్చిన నిరుద్యోగ అనే అంశం ఎక్కడో కింద దూరించి పెద్ద ఫోటోలు, పెద్ద అంశాలు అవే చేసుకున్నారు కదా సార్. దాంతో ఒక టీఎంసీ ఎలక్షన్ కి ప్రిపరేటరీ మీటింగ్ లో భాగంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక వేదికలంగా మేము చూస్తున్నాం. నిరుద్యోగులను దగా చేసిన వాళ్ళు సార్, నిరుద్యోగులను ఆగం చేసిన వాళ్ళు సార్. నేను ఏమంటున్నాను, నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకోవడంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకమైంది. మేము ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా ఆ పోరాటంలో భాగస్వామైనప్పుడు 2014 నుంచి 2023 వరకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కనుక చూస్తే 10 సంవత్సరాల కాల పరిమితిని నిరుద్యోగులు కోల్పోయారు సార్. వాళ్ళ ఇవ్వనమైన జీవితాన్ని కోల్పోయారు. ఓకే వెంకట్ నాయక్ గారు, మనం పాయింట్స్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఓకే, షూర్ పాయింట్స్ వైజ్ డిస్కస్ చేద్దాం. అండ్ వెంకటరెడ్డి సార్, చెప్పండి. ఓవరాల్ గా